నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన పరిశీలించిన ప్రధాన ప్రాజెక్టులలో 4 లైన్ల రోడ్డు విస్తరణ, స్టేడియం అభివృద్ధి, మున్సిపల్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. మంత్రి స్థల సేకరణ అవసరమని రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తూ మినీ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని మార్చిలో పూర్తి చేయమని సూచించారు. ఆత్మకూరు శివారు ప్రాంతాల ప్రజలకు నీటికి ఇబ్బందులు తలెత్తడంతో మరో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి మినీ బైపాస్ రోడ్డుని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి నేషనల్ హైవేలో రవితేజ దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి రోడ్డు పనులని పరిశీలించడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులతోటి, మున్సిపల్ అధికారులతో, అలాగే రెవెన్యూ అధికారులతో కూడా అక్కడే సమీక్షించాం. ఈ రోడ్డు నిర్మాణంలో కొంత స్థలం అవసరం అవుతుందనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఎంత మేర ఇప్పుడు అవసరం ఉన్నంత వరకు ఆ రోడ్డు విస్తరణకి భూమి ప్రభుత్వంది ఉంది, లేకపోతే ఎక్కడ అది తగ్గుతుంది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి రెవెన్యూ, ఆత్మకూరు మున్సిపల్ అధికారుల్ని రీసర్వే చేసి ఎంత మేర మనం ఇవ్వగలం అనేటువంటిది ఆ రోడ్డు విస్తరణ కొరకు చూడమని చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే సర్వే చేయించి ఎంత స్థలం మనం సేకరించుకోగలం అనేటువంటి విషయం మేము తెలియజేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వారి నాయకత్వంలో ఇతర